హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లోని మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి అలసందలు, శనగలు, బఠానీలు నానబెట్టుకున్నానండి రాత్రి. ఇవి చూడండి, ఇవి చిన్న అలసందలు తీసుకున్నాము. అయితే ఇది వడలేస్తున్నానండి. ఈరోజు టిఫిన్కి వచ్చేసి మా ఇంట్లోని ఇది వడలేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవి అలసందలు, శనగలు, బఠానీ 3 నానబెట్టుకున్నానండి. అయితే ఇది కూడా ఫైబర్ ఫుడ్డే కదండి, అలసందలు, శనగలు కూడాను. తర్వాత బఠానీ కూడా ఫైబరే కదా, మంచిదే కదా ఫుడ్డు. ఇది గట్టిగా రుబ్బుకుంటే అసలు ఆయిలే పీల్చలేదండి, చాలా టేస్ట్ ఉన్నాయి వడలు అయితేని. ఇది ఈరోజు ఇవి మిక్సీ పట్టుకుంటున్నానండి. అయితే మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మగారు నానబెట్టి గట్టిగా రుబ్బేసేసి సాయంత్రాలు అప్పుడు మా నాన్నగారు పొలం నుండి వచ్చేటప్పుడు కేసేవారండి. ఎంత బాగుండియో వడలో. చేలో పండిన బొబ్బర్లు కదా, అవి నల్ల బొబ్బర్లు ఉండేయండి. అవి ఇప్పుడంటే ఇలా వస్తున్నాయి, అవి ఇంకా పెద్ద బొబ్బర్లు ఉండేవి అనమాట. ఇప్పుడు అలసందలు అంటున్నారు, బొబ్బర్లని అలసందలు అంటున్నారు. సో వచ్చేసి ఇది ఆనియన్స్ తీసుకుంటున్నానండి. బాల్కనీలో పెట్టిన ఆనియన్స్ కొత్త పాయలు కదా, లోపల ఉంటే స్మెల్ వస్తుందని ఎండక పెట్టేశాను. అయితే ఇందులోని కొంచెం మనం వాటర్ ఏం అవసరం లేదండి, కొంచెం తడి చేసుకుంటే సరిపోతుంది. ఒక వాయి రుబ్బేసుకున్నాను. అంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటాయి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి, గుల్లగా వచ్చినాయి వడలు. ఇది ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అలసందలు, బఠానీని, శనగలు వడలండి మా ఇంట్లోనే. అయితే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. అయితే ఈరోజు అలసంద వడలు వేసుకుంటున్నామండి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి రోజు ఇడ్లీ, దోశ అవుతుంది. మొన్న కూడా ఇలాగే నానబెట్టి పెసరట్ల కింద, దోశల కింద వేసానండి అలసందలు, బొబ్బర్లు అవి నానబెట్టి. దీంట్లోకి ఎప్పుడు కూడా మనం ఆనియన్స్, మిర్చి, అల్లం, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా మంచిగా ఎక్కువ వేసుకుని కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి వడలు. ఎప్పుడు కూడా అల్లం అయితే చితగొట్టుకున్నాను, ఎక్కువ వేసుకుంటానండి, మంచిదే కదా అల్లం కదా మనకి. అదే ఇది వచ్చేసి ఈరోజు అలసంద వడలు వచ్చేసి ఇవన్నీ వేసుకొని గట్టిగాను మంచిగా క్రిస్పీగా రావాలంటే మనం ఎప్పుడు కూడా ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసుకుని మంచిగా చేతితో బాగా కలపాలండి. కలిపిన తర్వాత మన చేతికి పిండి ఎప్పుడు కూడా ఇలా తడి కూడా అవసరం లేదు, చేతికి మంచిగా అద్దుకుంటే వస్తుంది అనమాట, సరిపోతుంది. ఇలాగ పిండి ఎప్పుడు కూడా పలచన అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. జీలకర్ర కూడా మనకు పైత్యానికి మంచిది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. అల్లం కూడా పైత్యానికి విరుగుడు కాబట్టి అల్లం కూడా ఎక్కువ వేసుకున్నాను. అల్లం మంచిదేనండి, ఎక్కువ వాడచ్చు, ఏం కాదు. పిల్లలు తిన్నారు అనుకుంటే మిర్చి తక్కువ వేసుకోవచ్చు. లేకపోతే మిర్చి మనం కారంగా ఉంటేనే వడలు బాగుంటాయి. ఈరోజు వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, సరిపోతుంది. కొంచెం వేసుకుంటే మనకు ఎంత పడుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది కదా. మనకి ఇంత పిండికి ఇంత పడుతుందని మనకు ఐడియా వచ్చేస్తుంది కదా. చూడనవసరం కూడా లేదు, ఉప్పు అయితే అన్నీ సరిపోయినాయి దాంట్లోకి. అయితే ఈరోజు అలసందలు, బొబ్బర్లు, శనగలు ఎప్పుడు మనం చేయబెట్టుకుని ఇలాగే కలపాలండి పిండి. అప్పుడు అన్నీ మిర్చి, కారం, ఉప్పు అన్నీ కలుపుతాయి అన్నమాట, బాగా కలపాలి. ఇది ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే అలసందలు, శనగలు, బఠానీ వడలండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. మా వీడియో నచ్చితే మీరు మాకు ఒక లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఈరోజు వడలేస్తున్నా చూడండి. ఇది పిండి మంచిగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం చేతికి మనం ఏమీ రాసుకొని అవసరం లేదు, ఇలా అద్దుకుంటే సరిపోతాయి వడలు. ఒక చేతితో వేసేయచ్చును, ఏమి పేపర్ కూడా అవసరం లేదు అసలు. పేపర్ పెట్టి ఎడం పెట్టుకుని అలా అసలు అవసరమే లేదు. గారెలైనా సరే ఇలాగ వేసేసుకోవచ్చు ఒక చేతితోటి ఎప్పుడు కూడా. అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి వడలు. అయితే నేను ఎక్కువే తినేసాను, బాగున్నాయి అనేసి, కారంగా ఉన్నాయి. అయితే ఈరోజు అలసంద వడలండి మా ఇంట్లో. ఇక అంతేనండి ఈ వీడియో. తర్వాత వచ్చేసి ఇంకా ప్లేట్లో పెట్టుకొని బాబుకి ఇచ్చేసి నేను కూడా కూర్చుని తిన్నాను. చాలా టేస్ట్గా ఉంది. తిన్న తర్వాత వేడివేడిగా కాఫీ పెట్టుకొని తాగాము.
ఈ టేస్ట్కి ఆ కాఫీకి అసలు ఇంకా చెప్పతారం కాదండి, అంత టేస్ట్ ఉంది. ఈ వడలు తిన్న తర్వాత కాఫీ తాగితే చాలా టేస్ట్ ఉంది. ఇదండి అయిపోతుంది. వేసేసాను ఒక 2 వాయిలు. అయితే బాగా ఇచ్చేసేసిన తర్వాత నేను కూడా తిన్నాను. చాలా వడలు తిన్నాను నేనైతే. ఒక 10 వడలన్నా తినుంటాను. తింటుంటే తినాలనిపిస్తుందండి, చాలా టేస్ట్ ఉన్నాయి. అసలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు చూడండి, ఆయిల్ కూడా పీల్చలేదు. ఓకే అండి, ఇంతే అండి ఈరోజైతే మా ఇంట్లోనే అలసందలు, బొబ్బర్లు, శనగలు వచ్చేసి వడలండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంతేనండి వీడియో అయిపోయినాయి. వేసేసాను. ఇంకొక వాయికి ఉంది పిండి. అవేమో పునుకుల కింద వేసాను, ఇంకా అవి చూపించలేదండి, నేను వీడియోలో పెట్టలేదు. ఇది చాలా టేస్ట్ ఉన్నాయండి వడలు అయితే. అన్నీ కూడా ఫైబర్ ఫుడ్డే కదండి, ఇది మంచిదే కదా. పిల్లలకైతే మిర్చి వేయకుండా కొంచెం ఆనియన్స్, మిర్చి తగ్గించి పిల్లలు లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే వేయచ్చును. మిర్చి అయితే కారం మిర్చే కానీ చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట దాంట్లోని. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.